ఏంట్రా ఇది? Welcome to my canal, Swathi Family Vlogs. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే చాలా 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 సో ఈరోజు అయితే మా ఊర్లో అయితే శివుని పండుగ అనమాట. అందరూ అయితే బాగా పండుగ జరుపుకుంటారు. కాకపోతే మాకైతే పండుగ లేదు, ఎందుకంటే మా పాలైన ఒక ఆయన అయితే చనిపోయిండు. ఈ రోజుకైతే 6 days, ఇంకా 10 days తర్వాతనే మనకు పండుగలు చేసుకోవాలి కదా. ఇంకా మాకైతే పండుగ లేదు. సో ఈరోజు నా రొటీన్ లైఫ్లో ఏమేమి జరుగుతుందో ఈ వీడియోలో అయితే నేనైతే చూపించబోతున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనేమో వీడియో తీయడంలో బిజీ అయిపోయినా, మా చిన్నోడేమో కదిలి ఏడుస్తున్నాడు, ఇంకా పెద్దోడు వచ్చి ఉయ్యాలైతే ఊపుతున్నాడు. చాలా కేరింగ్గా చూసుకుంటాడు. వీడున్నదే గిత్తత, కానీ వీళ్ళ చెల్లెని వీళ్ళ తమ్ముని అయితే మంచిగా చూసుకుంటాడు. చూడండి, అసలు నేను ఉయ్యాల ఊపమని చెప్పలేదు, వీడే ఊపుతున్నాడు. హాయ్ చెప్పు బన్ను, మంచిగా చెప్పు హాయ్. ఏం తిన్నావు నువ్వు? ఏం తిన్నావు? ఏం తినలేదా? ఇక్కడ ఏంటిది? ఇదేంటిది మరి? ఇక్కడ ఏంటిది? బియ్యం తిన్నావా? ఎందుకు తిన్నావు బియ్యం? బాప చూపిస్తే నువ్వు తింటావా? ఎందుకు తింటావు? అన్నం తినలేదా? హాయ్ ఫ్రెండ్స్ అను. సో మా బాబు అయితే హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా లేదా కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ అంటుండో. వీడికైతే ఇప్పుడు 4 years అనమాట. మాటలు అయితే ఇప్పుడే వస్తున్నాయి. చాలామంది మా బాబుని అయితే వెక్కిరించిండు, ఇంత పెద్దగా అయినా ఇంకా మాటలు రావట్లేదని. ఇప్పుడేమో మాటలు వస్తుంటే అందరు షాక్ అవుతున్నారు, ఎందుకంటే అంత పెద్ద మాటలు వస్తున్నాయి. మీ చెల్లె ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? బాప ఎడికి పోయింది అంటే వీళ్ళ బాపమ్మని వీడు బాప అంటాడు. ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైనా 2 letters వచ్చాయన్నమాట. ఇంకా నాన్ననేమో నాను, మమ్మీనేమో మా అని, ఇంకా బాపమ్మనేమో బాప అని, ఇంకా అట్లనే వాడికి అలవాటు అయిపోయింది అంట బాప బాప అని. ఇంకా ఈయనను చూసి వీళ్ళ చెల్లె కూడా బాప బాప అని అంటుంది. ఓకే, నాన్న ఎడికి వెండు? చూసారా, నాన్న ట్రాక్టర్ కిరాయికి వెళ్ళిండంట. ఇంకా తాతయ్య ఎక్కడికి వెళ్ళిండు? తాత పొలం దగ్గరికి వెళ్ళిండంట. ఓకే, మరి మీ సబ్స్క్రైబర్స్కి నువ్వేం చెప్తావు? ఏమని చెప్తావు? పేర్లు చెప్తావా? మంచిగా చెప్పాలి, అట్లా చెయ్యి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ సి ఫర్ క్యాట్, బి ఫర్ ఏంటిది మరి? డి ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ యాపిలేనా? అన్ని యాపిల్సేనా? వీడికి ఏ ఫర్ యాపిల్ ఒక్కటే వచ్చు. ఇంకా ఏ ఫర్ యాపిల్ అంటే బి ఫర్ ఒకటి బాల్ వచ్చు, సి ఫర్ క్యాట్ వచ్చు, మళ్ళీ డి ఫర్ యాపిల్ అంటాడు, ఈ ఫర్ యాపిల్ అంటాడు. అన్ని యాపిల్సే అంట. ఇంకా ఏం కూర మీది? దొండకాయనా? తిన్నావా అన్నం మరి? ఏం కూర? ఇప్పుడు దొండకాయ అంటే మళ్ళీ చికెన్ అంటూ. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? పందికొక్క. పందికొక్క నీ పేరు? మంచిగా చెప్పాలి. వెరీ గుడ్. నీ పేరు సాయి కార్తిక్. మీ చెల్లె పేరేం పేరు? తమ్ముడు పేరు? చిన్ను. మమ్మీ పేరు? డాడీ పేరు? వెరీ గుడ్. తాత పేరు? నాకు మామయ్య. నీకు ఏమవుతాడు? మీ తాత పేరు? నర్సయ్య. వెరీ గుడ్. మీ బాప పేరు? నాకు అత్తమ్మ అవుతుంది. ఏం పేరు చెప్పు? పాప పేరు ఏం పేరు? చూసారా, నాకు ఫోన్ ఇస్తే చెప్తా అంటుంది. సరే నీకు ఫోన్ ఇస్తా కానీ చెప్పు. చూసారా, వాడికి ఫోన్ ఇస్తే చెప్తాడంట బాప పేరు. చెప్పు నాన్న, ఏం పేరు? సావిత్రమ్మ. ఓకే, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళట్లేదు? ఈయన ఉంటావా రోజు? స్కూల్కి వెళ్తావా వెళ్ళవా? అమ్మో, వాడికి కోపం వచ్చింది. వాడి కోపం అన్నది తట్టుకోలేము. ఓకే సరే, బాయ్ చెప్పు మరి. రైస్ అయితే వైట్ రైస్, చింతపండు అయితే నానేసినాం, చారు అయితే ఇంకా చెయ్యాలి.
వేస్తా. కర్రీనేమో ఇందులో లైట్ రావడం లేదు, అందుకే కొంచెం చీకటి ఉన్నది. కర్రీ వచ్చేసి సొరకాయ నేనే వండిన. టేస్ట్ ఎట్లుంటుందో ఏమో, నాకు తెలిసి బాగానే వండిన. ఇంకా చిన్నోనికైతే ఆకలి వేస్తున్నట్ట. చిన్నోనికైతే అన్నం పెడుతున్నా. ఏం తింటాడో ఏమో చూడాలి. అన్నం ఎందుకు ఆకలి అవుతుందంటే ఇందాకనే 2 గ్లాసుల పాలు అయితే తాగిండు. యాక్చువల్లీ వాడికి ఆకలి కావట్లేదు. ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు ఫోన్ ఇస్తా, ఇంకా ఫోన్ కోసం అనేసి ఆకలి వేస్తుంది అని అంటున్నాడు. చూడండి మీరే, తింటాడో తినడో. పట్టు అన్నం, పట్టు అన్నం తినరా. మంచిగా కూర్చో. కూర అయినా ఫస్ట్. ఇంకా ఇదేమో సొరకాయ కూర. ఇందులో కారం వేయకుండా తీస్తామన్నమాట. కారం వేసే ముందు కొంచెం తీసి వీళ్ళకైతే తినిపిస్తాయి. ఇంకా వీళ్ళకైతే కారం అలవాటు చేయలేదు. తింటాడు, కాకపోతే ఇంకా నేనే పెట్టట్లేదు. తిను, టేస్ట్ ఎట్లుందో చెప్పు. మంచిగా కూర్చో, కూర్చో, మంచిగా కూర్చో. మీద పెట్టుకొని తిను. తిను, తినురా. కలిపివనా? సూపర్ ఉందా? సూపర్ పెట్టు. చూసారా, ఫోన్ కావాలంట. నో నో నో. మాటలు రావా నీకు? అన్నం తిని మరి మంచిగా తినాలి. సిట్రైట్ కూర్చొని తినాలి, అట్లా తినొద్దు. అయితే వీడికి లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఏం పనులు చేసినా లెఫ్ట్ హ్యాండ్ తోటే చేస్తాడు. ఆఖరికి అన్నం తినమన్నా లెఫ్ట్ హ్యాండ్ తోటే చేస్తాడు. నీకు ఫోన్ కావాలంటే మంచి కూర్చో, లేకపోతే నీకు ఫోన్ ఇవ్వను. మంచి కూర్చొని అన్నం తిను, అట్లా అయితేనే ఇస్తా. ఫస్ట్ నువ్వు అన్నం తిను. కూర కలుపుకొని తిను. కూర కలుపుకొని తిను. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంట్లు తోమేసిన, ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఓన్లీ బట్టలు ఒకటి పిండాలి. ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నా. ఇంకా బట్టలు నానబెట్టిన తర్వాత అయితే మిషన్ కొంచెం రిపేర్ చేయాలి. నాకైతే మిషన్ ఉంది, దీన్ని వాడకైతే చాలా ఇయర్స్ అవుతుంది. డబుల్ కుట్లు వేసుకుంటానికి అట్లా యూజ్ చేస్తున్నా. డబుల్ కుట్లు వేసుకోవాలన్నా బయటికి పోతే 20 రూపాయలు ఒక నైట్కి. ఇంకా అలాంటివి చిన్న చిన్నవి మనమే సేవింగ్స్ లెక్క ఉంటుంది అనేసి అప్పుడెప్పుడో తీసుకున్నాను అనమాట. మా అమ్మమ్మ కొనిచ్చింది. అప్పట్లో అయితే దీనికి వచ్చేసి 6000 అనమాట. మోత్కూరులో అయితే తీసుకున్న మిషన్ రిపేర్ అయితే చెయ్యాలి. చూసారా, జున్నొచ్చింది పోటీకి అంటుండో. ఇంకా ఇప్పటిదాకానైతే పాప అయితే లేదు. పాప చారు కోసం కరివేపాకు తీసుకురావడానికైతే వెళ్ళింది. ఇంకా మా లొల్లికైతే చిన్నోళ్ళు లేచి మళ్ళీ వండుకున్నాడు. తిని అన్నం తిని ఫస్ట్. అన్నం తిని బన్ను. చెల్లెకు ఒక బుక్క పెట్టు, చెల్లెకు తినిపించు. అబ్బో, నాకు తినిపిస్తావా? మంచిగా వచ్చిందా? మా అందాల యువరానే. హాయ్ చెప్తాలే. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. కూర ఎట్లుందిరా? కూర బాలే. కూర బాగాలేకుంటే యాక్టూ చీ అంటుంది. చీ, చిక్కి కావాలా? హాయ్ చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఒకటే వచ్చు, అంతకు మించి ఏం రావు. ఒక కిస్సి, తల్లి కిస్సి. గీడిస్తారా కిస్సి? ఇక్కడ ఇవ్వాలి. అసలు నోట్లకు అన్నమే రాలే. తింపి. కరివేపాకు పెట్టు, కరివేపాకు. అన్నం పెట్టు. నాకు పెట్టవా? తిను కొంచెం, ఇంకొంచెం తిను. బాగుంది. నువ్వు తింటాలి, అన్న కొద్దంట. అన్నం వేస్తా. ఎడ తెచ్చినావు అత్తమ్మ?
ఫ్రెండ్స్ ఊర్లో ఉంటే అయితే చెట్టుకి ఇట్లా ఫ్రెష్గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ బయట తీసుకుంటే అయితే 50 రూపాయలు ఉంటాయి కదా అత్తమ్మ. 50 రూపాయలు అయితే ఉంటాయి. సిటీలో అయితే మొన్ననే మేము తీసుకున్నాం, నిన్ననే ములక్కాయ పప్పు చేసినాం. ఇవి వచ్చేసి 20 రూపాయలు అయితే అట్లా పడింది. ఇంకా ఊర్లలో ఉంటే ఇంకా చెట్లకైతే ఇట్లా ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. ఏంటి ఇవన్నీ ఇది కరేపాకు కాదు, మునక్కాయ చెట్టు. చెట్టు కాదు ఇది, ములక్కాయలు. మళ్ళాను అలా పప్పు వేసి కారం వేసి ఏం చేయాలి వాటిని? చెక్క చక్కెర కూడా వేయాలా? చక్కెర వేసి కారం వేసి తినాలంట. మీరైతే ఒకసారి ట్రై చేయండి. డాన్స్ వేయవారు బాబు? డాన్స్ వేయరు ఒకసారి, మంచిగా వేయాలి, పిచ్చిలేసినట్టు వేయొద్దు. తల్లి ఎంత ముద్దుగా తింటుందో బంగారు తల్లి. సరే చెప్పు. ఖరా చేయకు, ఖరా చేయకురా, తిని తల్లి. అన్నం ఇప్పుడు వద్దన్నావు కదా. చిన్నోడైతే లేచింది మా లొల్లికి. హాయ్ చంటి బాబు. చాలు 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 పన్ను. మీద వండుకోకు, తమ్ముడు మీద పడుకోకు. పాట పాడు నాన్న, పాట పాడు. అది కాదు అమ్మ, అది కాదు బన్ను. అమ్మ ఉయ్యాల, కొమ్మ ఉయ్యాల పాడు. అమ్మ పాడే జోల పాట పాడు. చిన్నోడైతే లేచింది కదా, ఇంక సెర్లాకైతే తినిపిస్తున్నా. నీకు లేదు, నీకు లేదు జున్ను పాప. ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. మొన్నప్పుడు పెడుతున్నా పెడుతున్నా, ఫాస్ట్ ఫాస్ట్ పెట్టాలంటే. పట్టు పట్టు. మీచాలు వచ్చినాయి, మీచాలు. అట్లా తినొద్దు తల్లి, తమ్మందే ఇది. ఇంకా చేయి కడుకోపో. చిన్నోనికైతే ఉగ్గు తినిపించేసి కొద్దిసేపు పడుకొని లేసినాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే వెళ్తాను. ఎండగా లేదన్నారు కదా, మరి గుడికి ఎందుకు వెళ్తున్నారు అని మీరు అనుకుంటారు. బయట అయితే ఎండలు బాగా ఉన్నాయి. చిన్నోని పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ ఉండి జాతరకి వెళ్దాం నాన్న పడుకో అన్నాడు. కథం ఇంకా పడుకొని లేచినాక జాతరకి వెళ్దాం అన్నాడు. ఇంకా మేమైతే లోనికి ఏం వెళ్ళలేదు, ఓన్లీ బయట నుంచే అలా దేవుణ్ణి చూసేసి ఇంకా జాతర అయితే చేసినాం అనమాట. ఇక్కడ శివాలయం చూడండి ఎంత గ్రాండ్గా చేసిరో. కళ్యాణం అయితే మేమైతే మిస్ అయిపోయినాం. చూడండి అసలు మెట్లు కూడా ఎక్కలేదు మేము, ఎందుకంటే సృష్టి మీద అయితే వెళ్ళొద్దు కదా, ఇంకా 6 days కాబట్టి అసలే వెళ్ళొద్దు. ఇక్కడ కూడా రావద్దు. కాకపోతే పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో మీకు చూపిద్దాం అన్నట్టుగా ఇక్కడికైతే కళ్యాణం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ అవన్నీ కూడా తీసేసినారు. చాలా బాగా జరుగుతుందంట. ఇయర్ అయితే ప్రతి సమ్మర్లో జరుగుతుంది అనమాట ఇక్కడ కళ్యాణం వచ్చేసి. ఇంకా అక్కడ నుండి అయితే మేము వెళ్తుంటే మా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి అయితే కలిసింది. ఆమెకు కూడా ఛానల్ అయితే ఉన్నది, గంగా వ్లాగ్స్ అని కొట్టండి వస్తుంది. కాకపోతే ఆమె ఫార్మింగ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసేది అనమాట. ఇంకా నన్ను చూసి నువ్వు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా అని ఇంకా కాసేపు అయితే మాట్లాడుకున్నాం అనమాట. నన్ను చూసి ఎవరైనా నువ్వు యూట్యూబ్ చేసావు కదా అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను నిన్న మొన్న రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఈమె ఎవరు అని చూసేవాళ్ళు. ఈ రోజుకి మాత్రం అంటే కొద్దిగా 100లో 10% మాత్రం నువ్వు ఫోన్లో వస్తున్నావు కదా, నువ్వు ఛానల్ స్టార్ట్ చేసావు కదా అని అడుగుతున్నారు. నాకు కావాల్సింది మాత్రం అదే అండి, నన్నుగా గుర్తించడమే నాకు కావాలి. ఫ్రెండ్స్ ఈయనైతే నా సబ్స్క్రైబర్ అంట. ఇంకో ఇక్కడ బొమ్మల షాప్కి వస్తే ఇతనైతే కలిసిండు. నా వీడియో చూసారంట, బాగుంటాయి అన్నాడు. థ్యాంక్ యూ. కళ్యాణ్ కదా నీ పేరు?
పండు ఓకే. జాతర అయితే ఇక్కడ 2-3 షాపులు పడ్డాయి చూడండి, పెద్దగా అయితే ఏం పడలేదు. చిన్నగా పడింది. ఇంకా నిన్న మొన్న అయితే బాగుండే అంట. మేమైతే నిన్న మొన్న రాలేదు, ఈరోజు వచ్చాము. చెప్పాను కదా మాకైతే సృష్టి ఉందని, సో కుదరలేదు. అందుకే ఇంకా మా బాబు బాగా ఏడుస్తున్నా అనేసి ఈరోజు అయితే వచ్చినాం. మా బాబు అయితే ఏం కొంటాడు చూడాలి. ఏం కావాలి బన్ను? అలాంటివి మన ఇంట్లో ఉన్నాయి కదా, స్టీల్వి ఉన్నాయి కదా మన ఇంట్లో. అదొద్దు బన్ను. ఎంత దానికి? 160. బామ్మ ఇక్కడ మేమైతే బొమ్మలు తీసుకోలేదు. చూసారు కదా ఆమె ఎంత రేట్ చెప్తుందో. ఇంకా ఆడవాళ్ళు అంత అంటే ఊరుకుంటామో. అది మామూలుగా షాప్లో అయితే 100 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. కామెంట్ అయితే చేయండి మీరు ఎంత ఉంటుందో దాని ప్రైస్ వచ్చేసి. ఇంకా ఆమె రేట్ ఎక్కువ చెప్తుంది అనేసి అక్కడైతే మేము ఏం తీసుకోలేదు. ఇంకా ఎదురుగానే మా ఊరు అతనే షాప్ పెట్టిండు, కిరాణా కొట్ట. కాకపోతే అందులో అన్నీ A to Z ఉంటాయి అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే మా బన్నిగానికి కావాల్సిన బొమ్మలు అయితే తీసుకున్నాం. చూడండి కొనుక్కుంటాడో చూద్దాం. డాక్టర్ కిట్ కొనుక్కుంటారు అనుకుంటున్నాను. అది ఓకేనా? ఇంకా లేవా బొమ్మలు? చూడు ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. ఏ లైట్? అది క్యూబ్ తీసుకో, లేకపోతే కలర్ క్యూబ్ తీసుకో. నీకేం కావాలి పాప? అదే కావాలా? ఒక్కటే తీసుకో, ఏదన్నా ఒక్కటే తీసుకో. ఏంటిది అది? అది వద్దులే. ఏదో ఒకటి తీసుకోరా. జరుగు, షాప్ తీద్దాం జరుగు. ఇక్కడైతే అన్నీ ఏ లోపలికి వెళ్ళొద్దు, నడు బయటికి నడు. ఇంకా పాప బయటికి రా. మా పాప లోపలికి పోయింది, అన్నీ తింటుంది. ఇంకా నడు, కొడతారాళ్ళు. నడు. నీ కాడ పెద్ద గన్ను ఉంది, నువ్వు ఎక్కువ. ఓకేనా అది? ఓకేనా? ఎస్సా డోలు ఉన్నది మన ఇంట్లో, పెద్ద డోలు ఉన్నది. పాప నువ్వేం కొనుక్కున్నావు చూపచ్చు. ఏది సౌండ్ మంచిగా వస్తలే. పోదాం అబ్బాను, పోదాం. అప్పుడే ఓపెన్ చేసినావా అబ్బాను? ఇప్పుడు నీ పేరు డాక్టర్ సాయి కార్తిక? ఏం పేరు నీ పేరు? ఏమైనా నువ్వు ఇప్పుడు పోలీస్ అవుతాను. మరి పోలీసు కొనుక్కోక గీ కొనుక్కున్నావు ఎందుకు? ఇప్పుడు నువ్వు డాక్టర్ బాబు ఆయన చూసుకో చిన్నోన్ని. ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చినాం. ఇంకా మా బన్నుగాడు అయితే డాక్టర్ సెట్ కొనుక్కున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు. పాప ఏది? పాప అయ్యో మా పాప ఏది? పాప అక్కడ ఆగమైనట్టుంది, బయట ఉన్నట్టుంది చూడుపో. చిన్నోనికి అయితే ఏం కొని బయట ఉన్నది మా పాప. అయ్యో ఇరగొట్టినావా కత్తెర? అప్పుడే చూడు రింగ్ కత్తెర అయితే అప్పుడే ఇరగొట్టిను. ఇట్లా పెట్టాలంట. దా పాప ఏం కొనుక్కున్నావు? ఐ కొనుక్కున్నావా? ఈ తల్లి ఐ కొనుక్కుంది. బాప గోళీలే. సూది కూడా అయ్యరా బాపకు, సూది కూడా అయ్యి. మళ్ళాను ఆడ వండుకో, సూది వేస్తాను రా. ఇంకో ఆడ మంచం మీద వండబెట్టి బాపకి. ఇంట్లో సూది వచ్చింది. ఇంకో ఇది సూది, ఇది స్కెటస్కోపు, ఇదేమో వామిటింగ్. అరే ఇక్కడ ఇరిగిపోయింది బావ, మనం చూడలే. ఒక్క బొమ్మ కోసం 3 ఫైటింగ్. నీకు అయ్యింది పాప, ఐ బొమ్మ ఉంది నీకు. వీడు కూడా వస్తుంది పోటీకి. తమ్మునికి అంటే అయ్యి అంటే చిన్న తమ్మునికి. ఇంకట్టు కన్నయ్య తీసుకో. ఓ నో ఫైట్. నీ ఫోన్ ఏమో ఒకసారి. నువ్వు వేసుకోవద్దు గోళీలు,
గోలి నువ్వు వేసుకోవద్దురా. ఓ అమ్మ ఇర్రగొట్టిండు అప్పుడే. అలబెట్టు. తీసుకొని 10 నిమిషాలు కూడా అయితే అప్పుడు ఇర్రగొట్టిండు. డాక్టర్ సందీప్ కుమార్ అన్ని ఇరిగిపోయినా తెచ్చిండు. ఆడ చూడలే ఇది ఇరిగిపోలేదా చూడు రాదా అది ఇది కాదా ఇది ఇరగలేదా జాయింట్ తీయాలి ఇప్పుడు ఇట్లా తీస్తేనే ఎడల్పు వస్తుంది. అయ్యో షోర్ పెట్టుకుంటాడు మరి బాబాకి చూడుకు దా అత్తమ్మ దా బీపీ చూస్తాడు దా కొంచెం దూరం ఇక్కడ కొంచెం కప్ప మందు తాగావా అను ఏయ్ చూడు నాన్నకి చూడు డాక్టర్ పెట్టు ఇట పెట్టు ఏయ్ మందు తాగావా తాగుదా తాగాలి డాక్టర్ మందు తాగాలి డాక్టర్ దమ్ తీసుకోండి విఘ్నేష్ డాక్టర్ ఏంటి ఫ్రెండ్స్ మా బన్నీ అయితే డాక్టర్ అయిన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా బన్నీకి అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తా కాల్ చేయండి ఇమీడియట్గా వాట్సాప్లోనైతే టాబ్లెట్స్ పంపించడం జరుగుతుంటుంది. మా అత్తమ్మ అయితే ఛాయ్ తాగుతుంది ఫ్రెండ్స్. బాపకైపోరా సూది చెల్లకేరా సూది చల్ల పడుతుంది ఏడ పడతా అనేస్తారా సూది పండుకోను వీడియో మా అందమైన పాప. అయ్యో బన్ను అక్కడ పోవద్దు చిన్న డాడీ ఇంకో దీంతో ఆడుకో నువ్వు. అయిపోయింది బాపకి అయిపోయి ఇప్పుడు అయిపోయింది ఇంకా బొమ్మల పని అయిపోయింది. ఇంట్లో 2 బస్తాల బొమ్మలు ఉన్నాయి ఆయన కొత్త బొమ్మలు కొనుక్కొచ్చుకున్నారు అప్పుడే ఎర్రగొట్టిరు. ఇంకో ఏమన్నా బొమ్మతో తంతుంది ఇట్టుంటుంది అనమాట నా పిల్లల పిడుగులు. ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే పండుగ కాబట్టి ఇంకా మా అత్తమ్మ అయితే బగారన్నం వండింది. వాసన అయితే మస్తు వస్తుంది అసలు. చెప్పాను కదా మా అత్తమ్మ అయితే మంచిగా వండుతుందని. ఇంకా కొంచెం అయితే ఛాయ్ ఉంది పిల్లలకి. ఇంకా కర్రీ మధ్యాహ్నం అయితే చేసినాం. ఈ పాటకైతే అయిపోయింది ఇంకా ఉన్నది. ఈ రూమ్లో కరెంట్ అయితే లేదు. అబ్బా అంత స్పైసీగా వండిందో కర్రీ మాత్రం. అందుకే టార్చ్ పెట్టి చూపిస్తున్నా. సరే ఇదేమో చారు అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇదనమాట మా రోజు వంటకం. ఇదేమో మార్నింగ్ వండిన సోరకాయ. పిల్లల కోసం అయితే చికెన్. ఫ్రెండ్స్ దోశ రొయ్యలు చూడండి ఇంకా ఉన్నాయి. ఒక 2 సార్లు వండినాం. టేస్ట్ అయితే బాగున్నాయి. ప్రాసెస్ అయితే షార్ట్ వీడియోలో పెట్టాను వెళ్ళి చూడండి కావాలంటే. సో మా మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. లైట్ లేకుండా అడ్జస్ట్మెంట్ అయితే అవుతున్నాం అనమాట. పిల్లలకైతే ఇంకా ఛాయ్ పోయాలి. ఇంకా మా పిల్లలు అయితే బొమ్మలతో అయితే ఆట ఆడుకుంటున్నారు అనమాట. మాకైతే పండుగ ఉంటే మేము మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ మాకు పండుగ లేక ఏదో ఇట్లా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనేసి అలా తిరిగేసి అయితే వచ్చినాం. మా చిన్నోనైతే వాళ్ళు పట్టించుకుంటలేరు. మంచం కింద బాల్తో ఒకటే ఆడుకుంటున్నాడు. ఇంకా మా పాపనైతే చాలా అందంగా రెడీ చేశాను. ఇజ్జుడు పాపాయమ్మ చూడండి ఫ్రెండ్స్. ఏం జరుగుతుంది ఇక్కడ? డాక్టర్కి పైసలు కూడా ఇచ్చాడంట. ఒక కిట్టు బ్యాగ్ కొని అట్లనే ఆ కిట్లు బ్యాగ్లో వేసుకుంటాడు అన్నీ కొన్ని వాళ్ళే. చిన్నోడైతే పాత బొమ్మతోటే ఆడుకుంటున్నాడు. పాపం వీడైతే చాలా మంచిగా ఆడుకుంటాడు. దీని పేరు చందమామ అన్నమాట. సో ఇంకా ఈ టైంలో అయితే బయటకు వచ్చి చిన్నోనికైతే ఉగ్గు తినిపిస్తాను అనమాట. చల్లటి వాతావరణం. మధ్యాహ్నం టైంలో అయితే 10 అయితే మేమైతే బయటికి వెళ్ళలేము. ఇంకో ఈ గేట్ అయితే ఓపెన్ చేయలేము ఎందుకంటే బయట అయితే ఫుల్ ఎండ కొడుతుంది. మళ్ళీ బయట రోడ్ ఉంది కదా, కాళ్ళు అయితే సుర్ర కాలుతాయి.
మా ఫోన్కి ఆకలి అవుతున్నట్టుంది, పట్ట పట్ట కొట్టి బుగ్ అయితే సెర్లాక్ అయితే మొత్తం ఆగమాగం చేస్తున్నాడు. నేనైతే నా పిల్లలకి అన్నం కానీ చిన్నోనికి సెర్లాక్ కానీ బయటనే తినిపిస్తా. అవి ఇవి చూపించుకుంటూ ఫోన్ అయితే ఎక్కువ చూపించాను. అన్నం తినేటప్పుడే నా పిల్లలు అయితే ఫోన్ చూడరు, తర్వాత కంటిన్యూగా ఫోన్ చూస్తుంటారు. ఇంకా కిందనైతే చిన్నోనికి అన్నం తినిపించిన చీకటి అయితే అయ్యింది. ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా పైన అయితే చల్లటి గాలి వస్తుందని మా బావ పైకి వెళ్ళిండు. ఇంకా మా బావతో పాటు నా పిల్లలు కూడా పైనకి వెళ్ళారు. కాకపోతే పైన మాత్రం కొంచెం కూడా గాలి అయితే రావడం లేదు. చూసారు కదా, ఎక్కడ చూసినా ఇల్లులు లైట్లు తప్ప ఒక్క చెట్టు కూడా కనిపించడం లేదు. మనం చెట్లని పెంచమంటే నరికేస్తూ ఉంటాం, ఇంకా గాలి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. పైననైతే ఫుల్ ఉక్కపోతున్నది. పిల్లలు ఇద్దరైతే ఫోన్లో చూసుకుంటున్నారు. ఇంకా కిందనైతే చీకటి అయింది కదా, ఇంకెట్లా పైన కొంచెం చల్లగా ఉంటుంది అనేసి పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నా. పిల్లలకైతే చికెన్ అంటే చాలా ఇష్టం. నా పాపనేమో ముక్కలే తింటుంది ఎక్కువ. పాపకైతే లివర్ అంటే ఇష్టం, బన్నిగానికి కూడా లివర్ అంటేనే ఇష్టం. ఇంకా పాప అయితే ఫస్ట్ అన్నం తినే పాప అంటే ముక్కలే తింటుంది. మా పాప అయితే ఫస్ట్ ముక్కలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది, అన్నం తినమంటే మాత్రం అస్సలు అయితే తినదు. అయితే పిల్లలకి అన్నం ఎప్పుడు తినిపించినా బయటనైతే చూయించుకుంటూ తిరుగుకుంటూ అన్నం అయితే తినిపిస్తా. ఫోన్ అయితే ఎక్కువ ఇవ్వను. కాకపోతే ఈ మధ్య మా బండుగానికి అయితే ఫోన్ బాగా అలవాటు అయింది, బాగా అడిక్ట్ అయిండు ఫోన్కి అయితే. ఇంకా ఈ సమ్మర్లో అయితే బాగా అయిండు. మేము కూడా వదిలేసినాం, ఎందుకంటే బయట మాత్రం ఎవరు లేరు మా గల్లీ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి. ప్లస్ మళ్ళీ బయట ఎండ ఉంది, చెట్లు కూడా ఎక్కలేవు ఆడుకోవడానికి. అందుకనే ఈ 1 మంత్ ఇట్లా ఎప్పుడో ఒకసారి ఇస్తున్నాం, కాకపోతే కొంచెం ఎక్కువ ఇస్తున్నాం అనమాట సమ్మర్లో. దాని తర్వాత అయితే జూన్లో అయితే స్కూల్కి వెళ్తాడు. ఇంకా ఈవినింగ్ వస్తాడు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు. ఈవినింగ్ వచ్చాక మళ్ళీ హోంవర్క్ చేసుకుంటాడు. ఇంకా నైట్ అవుతుంది, పడుకుంటాడు. అంతగానం ఇవ్వం, కానీ ఇప్పుడైతే తప్పదు. మామూలుగా ఇక్కడ ఊర్లలో అయితే గ్రంథాలయం ఉంటే అక్కడికి పంపించేవాళ్ళం. కాకపోతే ఊర్లో అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా, ఎవరైనా పెట్టిస్తే బాగుంది. మాటలు విని మీరైతే నవ్వకండి ప్లీజ్. నాకైతే కొన్ని గోల్స్ ఉంటే ఆ గోల్లో ఇది ఒకటి అన్నమాట. పిల్లలు ఈ మధ్య ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అవుతున్నారు కదా, సో వాళ్ళ కోసం ఏమైనా చేయాలని నా తాపత్రయం. అంటే పాతకాలం ఆటలు, చిన్నపాటి గ్రంథాలయం ఇలాంటివి ఏర్పాటు చేయాలని నాకైతే ఒక గోల్ అనమాట. ప్లీజ్ నేను ఇట్లనే సపోర్ట్ చేస్తే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా చిన్నదన్నా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు బ్యాక్ బోన్ లాంటిది. మీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతా అనే నమ్మకం నాకైతే ఉంది. నాలో అయితే కష్టపడే తత్వం ఉన్నది. చూసారు కదా ఎంత కష్టపడుతున్నా. నా కష్టానికి ఫలితం దక్కాలంటే మీరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని 100కి 99% అయితే అనుకుంటున్నా. 1% అంటే దేవునికి వదిలేస్తున్నా. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కూడా అదృష్టం అనేది మనకు రాసి పెట్టి ఉండాలి. మనకు అదృష్టం అని రాసి పెట్టుంటే అన్నీ మన లైఫ్లోకి వచ్చేసాయని నేనైతే గట్టిగా నమ్ముతాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.